హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు లీలా మహల్ ఫుడ్ అండ్ మోర్. ఈరోజు మనము పచ్చి రొయ్యల కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇలా పెద్ద రొయ్యలు తీసుకొని కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు వేసుకొని 4-5 సార్లు చాలా శుభ్రంగా కడుక్కొని, ఇప్పుడు పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకొని మనం శుభ్రం చేసుకున్న ఈ రొయ్యల్ని వేసి ఉడికించుకున్నాం. ఇలా ఒక 5 నిమిషాలు ఇంట్లో వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఉడికిస్తే నీసు వాసన అంతా పోతుంది, ముక్కలు కూడా గట్టి పడకుండా ఉంటాయి. మనం కడిగేటప్పుడు కొద్దిగా నిమ్మరసము, ఉప్పు, పసుపు వేసుకొని బాగా శుభ్రంగా కడుక్కోవాలి. కడిగిన తర్వాత ఇలా ఒక 5 నిమిషాలు నూనె వేయకుండా ఉడికించుకోవాలి. చూసారా ఇలా వాటర్ వస్తుందో, ఈ వాటర్ అంతా పోయే వరకు ఉడికించుకోవాలి. ఇలా నీరంతా పోయే వరకు ఇలా చక్కగా ఉడికించుకొని ఇది తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక అరకప్పు వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర వేసుకోవాలి, కొద్దిగా కరివేపాకు, ఒక 2 పచ్చిమిర్చి ఇలా సన్నగా తరిగి వేసుకోవాలి. 4 ఉల్లిపాయలు ఇలా సన్నగా తరిగి ఇంకా వేసుకోవాలి. నేను ఇక్కడ 1/4 కేజీ రొయ్యలు తీసుకున్నాను. 1/4 కేజీ రొయ్యలకి 4 ఉల్లిపాయలు సరిపోతాయి. ఇలా గ్రేవీ కూడా అవుతుంది. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. ఇలా సాల్ట్ వేయడం వల్ల ఉల్లిపాయలు తొందరగా వేగుతాయి. మూత పెట్టుకొని ఉల్లిపాయలు వేయించుకున్నాము. మన ఉల్లిపాయలు కొద్దిగా వేగినాయి. ఇంకా కొద్దిసేపు వేయించుకుందాం. ఇప్పుడు మన ఉల్లిపాయలు వేగినాయి, చక్కగా దూరగా వేగిపోయినాయి. ఇప్పుడు దీంట్లోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కొద్దిసేపు వేయించుకొని కొద్దిగా పసుపు, 2 స్పూన్ల కారం, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి, కొద్దిగా సాల్ట్. మనం ఉల్లిపాయలో సాల్ట్ వేసుకున్నాం కదా, కొద్దిగా చూసి వేసుకోవాలి. ఇలా చక్కగా అన్ని మసాలాలు కలుపుకున్నాక ఒక 2 టమాటాలని ఇలా గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి అరకప్పు వరకు వాటర్ పోసుకొని నూనె పైకి తేలే వరకు ఉడికించుకుందాం. చూసారా నూనె అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు మనం నీళ్ళు వేయకుండా
లేకుండా ఉడికించి పెట్టుకున్న రొయ్యల్ని వేసుకుందాం. నీళ్ళు వేయకుండా ముందుగా ఉడికించడం వల్ల నీసు వాసన అంతా పోతుంది. ఇప్పుడు దీంట్లోకి ఒక అర చెక్క నిమ్మరసం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఇప్పుడు 5 నిమిషాల తర్వాత చక్కగా ఉడికిపోయింది. మన పచ్చి రొయ్యల కర్రీ రెడీ అయిపోయింది. సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. కొత్తిమీరతో గార్నిష్ చేసుకుందాం. మన రొయ్యల కర్రీ రెడీ. ఇది అన్నంలోకి, పుల్కాలోకి, చపాతీలోకి చాలా సూపర్గా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసినాక మీకు ఎలా కుదిరిందో కామెంట్స్లో చెప్పండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.